టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీ గరిమెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శర్మ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. ఒక వార్తను చూస్తూ ఉన్నాం, గరిమెళ్ల గారు కన్నుమూసినట్లుగా. ఆయన కళామతల్లికి చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది. అంటే సంక్లిష్టమైన కీర్తనలను కూడా సామాన్యులకు చేరవేసిన ఘనత ఆయన సొంతం. ఈరోజు ఆయన కాలం చేయటాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన కేవలం కళాకారులుగా ఆయన మనం భావించకూడదు. అన్నమయ్య యొక్క ఆత్మగా ఆయన భావించాలి. చాలా మందికి సంగీత పరిజ్ఞానం ఉంటుంది, సాహిత్యపరమైన జ్ఞానం ఉంటుంది. దాంతో వాళ్ళు కొంత వివరిస్తారు, బాగా పాడతారు, ప్రదర్శనగా ఉంటుంది ఎక్కువ మందికి. వీరు కంప్లీట్ గా అన్నమయ్య సాహిత్యాన్ని అణువును కూడా తనలో నింపుకొని రక్తాల్లో నరాల్లో దాన్ని ఇంకించుకొని పూర్తిగా ఆస్వాదిస్తూ అన్నమయ్యకే అడ్రస్ చేస్తున్నట్టుగా పాడిన ఒక పరమ భక్త స్వరూపమైన వాడు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎంతో మంది పాడారు కానీ పాడుతున్నారు, అద్భుతంగా పాడారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ అన్నమయ్య కీర్తన పాట బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వింటుంటే ఒక ప్రత్యేకమైన మాధుర్యము, ఒక అనిర్వచనీయమైన ఒక ఆనందము మనకు కలుగుతుంది. కారణం ఆయన అనుభవించి పాడతారు కాబట్టి. అన్నమయ్య అనగానే మనకు తప్పనిసరిగా అన్నమయ్యకు పర్యాయ పదంగా మారిన వారు బాలకృష్ణ ప్రసాద్ గారిని మనం తప్పనిసరిగా చెప్పి తీరాలి వారికి. ఇప్పుడు చిన్నప్పుడు మొట్టమొదటిగా మన తిరుపతి దేవస్థానంలో చిరికాన అన్నారావు గారు ఆయన చైర్మన్ గా ఉన్న సందర్భంలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పుడు నేదూరి కృష్ణమూర్తి గారి ద్వారా అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్న తొలితరంలో బాలకృష్ణ ప్రసాద్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అన్నమయ్యకే ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పాలి. ఆయనకు అనేక అవకాశాలు వచ్చినా ఆయన ఎక్కడికి వెళ్లకుండా తిరుమల తిరుపతిలోనే ఉంటూ స్వామివారి సన్నిధిలోనే ఉంటూ అన్నమయ్య కీర్తనలు స్వర రచనలో స్వరాన్ని ఆ కీర్తనల్ని ప్రచారం చేయటంలో ఆయన పునీతులయ్యారని చెప్పాలి. అలాగే ఆయన సంకీర్తన యజ్ఞం అనే ఒక కార్యక్రమానికి బాలకృష్ణ ప్రసాద్ గారు నిజంగా శ్రీకారం చుట్టారు. గతంలో అన్నమయ్య లక్షగళాత్సవం జరిగినా కానీ అనేక ప్రాంతాల్లో కొన్ని వందల కీర్తనలు ఒకే రోజు కూర్చొని అన్నమయ్యకు స్వర నీరాజనం అర్పించడంలోనూ ఇలా సంకీర్తన యజ్ఞానికి బాలకృష్ణ ప్రసాద్ గారు ఒక రకంగా ఈ కాలంలో ఈ తరంలో ఆయన ఆద్యులని చెప్పాలి. అలాగే అన్నమయ్య సాహిత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేషము, భావం తెలిసి ఎరిగి పాడిన వారిలో తప్పనిసరిగా బాలకృష్ణ ప్రసాద్ గారి స్థానం శిఖరం అని చెప్పి మనం తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. ఆయన 76 ఏళ్ల వయసు నిండిన ఇప్పటికీ అద్భుతంగా పాడుతున్నారు, పాడిస్తున్నారు. ఆయన గొంతులో యవ్వనం తొలగిసలాడుతూ ఉంటుంది, ఇచ్చే యవ్వనంగా ఉంటుంది ఆయన గొంతు. నేను చెప్పాలంటే ఈయన మామూలుగా భౌతికంగా ఎవరైనా వెళ్ళిపోతారు, అన్నమయ్య కూడా వెళ్ళిపోయాడు. ఈ రోజు ఆయన అన్నమయ్య దగ్గరికే వెళ్ళిపోయాడు. అన్నమయ్య స్వరంలో ఆయన కలిసిపోయారని చెప్పి బాలకృష్ణ యొక్క స్వరం స్వర్గాన్ని చేరిందని అన్నమయ్యలో కలిసిపోయారని, అన్నమయ్య ఆత్మలో కలిసిపోయారని ఆయన గొంతు ఎప్పటికీ వినపడుతూనే ఉంటుందేమని అర్థం చేసుకోవాలి. దాదాపు 600 పైగా కీర్తనలకు ఆయన సంకీర్తనలు స్వరపరిచారు. వినరోపాధ్యం విష్ణు కథ, జగడపు చనువులు గాజ, పిరికిడి తెలంబారు పెళ్లి కూతురు, ఇలా అనేకమైన కీర్తనలు అటు సంప్రదాయ సంగీత విధానంలోనూ జానపద బాణిలోనూ అద్భుతంగా ఆయన స్వరరచన చేశారు, పాడించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మనం వెళ్ళిపోవటం అనేది మన తెలుగు జాతికి, అన్నమయ్య సాహిత్యానికి, సారస్వతానికి, సంగీత లోకానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, తెలుగు వారందరికీ కూడా ఒక పెద్ద లోటుగా మనం భావించాలి.